చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, సమాజానికి ప్రమాదకరంగా మారుతూ, భౌతిక దాడులకు పాల్పడుతూ సుమారు 14 కేసుల్లో నిందితుడిగా ఉండి అరెస్టైన ఎచ్చెర్ల మండలానికి ఫరీద్పేట గ్రామానికి చెందిన మొదలవలస చిరంజీవి తండ్రి పేరు లేటు అప్పారావు అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా అతన్ని నిర్బంధించి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించామని జిల్లా ఎస్పీ తెలిపారు. చిరంజీవి ప్రవర్తన సమాజానికి హానికరంగా మారుతున్న కారణంగా నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా పీడీ యాక్ట్ అమలు చేయాలి అని కోరుతూ ఎచ్చెర్ల పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపగా వాటిని సిఫార్సు చేస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఐఏఎస్ ప్రతిపాదనలు పంపమన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం పోలీస్ సబ్ డివిజన్ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పీడీ యాక్ట్ ఈరోజు మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తి పేరు వచ్చేసి మనకి మొదలవలస చిరంజీవి. సో సన్ ఆఫ్ లేట్ అప్పారావు. సో ఈయనది ఫరీద్పేట విలేజ్, మనకి ఎచ్చెర్ల మండలంకి సంబంధించి ఫరీద్పేట విలేజ్. సో ఈయన పైన మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు రికార్డెడ్గా 14 కేసులు ఉన్నాయి. 14 కేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. మనకి హర్ట్ కేసులు కావచ్చు, 364 కావచ్చు, పబ్లిక్ సర్వెంట్స్ని బెదిరించిన కేసులు కావచ్చు, ఈ 307 అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ వ్యక్తి పైన మనకి కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న ప్రజాశాంతికి, పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడం జరుగుతుంది. కాబట్టి అండ్ కంటిన్యూస్గా లాస్ట్ 2 years నుంచి కూడా ఈయన పైన కేసెస్ ఉన్నాయి. పాత కేసులే కాదు. ఫస్ట్ కేసు ఈయన పైన 1999లో రిజిస్టర్ అయింది. లేటెస్ట్ కేసు వచ్చి మనకి జూలై 10వ తారీఖున 2025లో రిజిస్టర్ అయింది. సో లాస్ట్ 1-2 yearsలో కూడా ఆయన కంటిన్యూస్గా ఈయన డిఫరెంట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దాని బేసిస్ మీద మనకి పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అతనిపైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపించడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దాన్ని ఈరోజు అప్రూవ్ చేశారు. సో ఆయనను కూడా మనము అప్రూవ్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకొని ఈరోజు మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి మీకు ఐడియా ఉంది, ఫరీద్పేట విలేజ్లో లాస్ట్ టైం ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ రోజు చెప్పాం, ఎవరైతే వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్కడున్న ప్రజాశాంతికి, లా అండ్ ఆర్డర్ కావచ్చు, పబ్లిక్ ఆర్డర్ కావచ్చు, భంగం కలిగించేలా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళపైన కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండడం జరుగుతుందని చెప్పాము. సో ఒక ఫరీద్పేట విలేజ్ లాంటి హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఒకటే కాదు, ఎంటైర్ జిల్లాకు సంబంధించి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనకి శ్రీకాకుళం సబ్ డివిజన్ కావచ్చు, ఎక్కల్ సబ్ డివిజన్ కావచ్చు, కాశీబుగ్గ సబ్ డివిజన్ కావచ్చు, ఎవరైతే ఇలా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారో, అంటే అఫెన్సెస్ అంటే నాట్ ఓన్లీ మనకి బాడీలో అఫెన్స్ ఒకటే కాదు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి. అంటే రౌడీ షీట్స్ నుండి రౌడీయిజం చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే చీటింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు కంటిన్యూస్గా, లేదంటే ఈ గాంజా కానివ్వండి, లేదంటే మనకి ఇది ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించిన ఈ ఇల్లిసిట్ లిక్కర్కి సంబంధించి కానివ్వండి, ఈ ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరిపైన కూడా మనం కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాం. మనకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వన్స్ మనకు వాళ్ళు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించిన రూల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ రూల్ సాటిస్ఫై అయ్యేలా వాళ్ళపైన ఎప్పుడైతే మనకు ఆ క్రైటీరియా ఫిట్ అవుతారో 100% మిగిలిన వ్యక్తులపైన కూడా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది. చర్చలలో ఒకటి జరిగింది, ఎందుకంటే అతను కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. ఇలాంటి మన దగ్గర ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళపైన కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాము. మనకి ఫర్దర్గా కూడా వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కానివ్వండి, లేదంటే ఎక్స్టర్న్మెంట్, మనకి నగర బహిష్కరణ అంటారు, సో దానికి సంబంధించి కానివ్వండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజాశాంతికి భంగం కలిగించేలా బిహేవ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన 100% సర్వేలెన్స్ ఉంటుంది, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా ద్వారా మీకు అలాంటి ఇష్యూస్ ఏదైనా మీకు ఉంటే, అది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి కావచ్చు, చీటింగ్కి సంబంధించి కావచ్చు, అది ఫర్దర్గా రెగ్యులర్ మనకి బాడీలీ అఫెన్సెస్ సంబంధించి కావచ్చు, ఇలాంటి వ్యక్తులు సెటిల్మెంట్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్స్ ఇవ్వండి. కంప్లైంట్స్ ఇస్తే వాటిని వెరిఫై చేసి మనం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మన ఉద్దేశం ఏంటంటే, ఒక క్రైమ్ జరిగిన తర్వాత, ఒక అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకొని దాన్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ చేయడం ఒక పద్ధతి అయితే, ఆ క్రైమ్ని జరగకుండా ఆపడం అనేది కూడా ఒక పద్ధతి. సో అందుకని మనకి ప్రివెంటివ్ స్టెప్స్ అనేది తీసుకుంటాము. ఇందులో భాగంగా మనము బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు, షీట్స్, హిస్టరీ షీట్స్ అంటే రౌడీ షీట్స్ కానివ్వండి, సస్పెక్ట్ షీట్స్ కానీ ఓపెన్ చేయడం కావచ్చు, లేదంటే ఎక్స్టర్న్మెంట్ ప్రపోజల్స్ కానివ్వండి, లేదంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని తీసుకోవడం కావచ్చు జరుగుతుంది. సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే, పబ్లిక్కి ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా ఇవ్వండి, దానిపైన మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
సార్